రేపు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ముందు, బళా నమ్మకమైన దాసుడా దాసురాల, నీవు ప్రేమ కలిగిన వాడివి, ప్రేమ కలిగిన దానివి, ఇదిగో ఇంత త్యాగం చేశావు, ఇంత సమర్పణ కలిగి బ్రతికావురా, ఇదిగో నీ బహుమానం అని దేవుడు మనల్ని పిలిచినట్లు మనం ఇక్కడ ఉండగానే జాగ్రత్త పడాలి. ఇక్కడ నుండి మన టైం అయిపోయి మనం అవతలకి దాటి వెళ్ళామంటే నువ్వు సేవ చేయడానికి అవకాశం ఉండదు, ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు, అన్ని జనుల్లో దేవుని మయంపరిచే ఛాన్స్ ఉండదు, మొత్తం క్లోజ్. నువ్వు ఆత్మల కోసం అంగలార్చి ఏడవాలన్నా ఈ భూమి మీద ఉండగానే ఛాన్స్. రేపు అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ నేను ఏడ్చి ప్రార్థన చేస్తానంటే ఇక్కడ లేదు ఛాన్స్, ఏడవాకంటాడు. ఎందుకంటే ఇది ఏడ్చే స్థలం కాదంట. నీ ప్రార్థనకు జవాబు ఇక్కడ ఉన్నప్పుడే. నువ్వేదైనా పరలోకమందు ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నప్పుడే. నువ్వు అన్ని జనుల్లో దేవుని మయంపరచాలంటే అది ఇక్కడ ఉన్నప్పుడే. ఇక్కడ టైం అయిపోయి దాటి అవతలికి వెళ్ళావంటే నువ్వు ఇంకేం చేయడానికి లేదు. అర్థమైందా? నువ్వు ఆఖరికి ప్రార్థన చేసినా ఇక్కడే జవాబు, కానీ అక్కడ పోయి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా లేదు అవకాశం. ఏది చేసినా ఇక్కడే. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. మహారాజులు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా అప్పుల సంగతి ఏందంటారా? ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు కార్యాల మీద మనసు పెట్టి ఈ అప్పులు తిప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలని దేవుడికి అప్పచెప్పి దేవుని రాజ్యమును నీతిని వెతకడం మొదలు పెడతారో పిదప నీకు కావాల్సిన సంగతులన్నీ నా తండ్రి చూసుకుంటాడు. ఏం సందేహపడాల్సిన అవసరంలా. ఏమోనానయ్యా, బాధల మీద బాధలు, కష్టాల మీద కష్టాలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. నో, ప్రభువుకు తెలియకుండా ఏమీ రావు నీకు. ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి పడదు. నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ యేసయ్యకు తెలుసు. అది ఎంతవరకు అవసరమో అంతవరకు రాణిస్తాడు. నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తయిన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు. అయ్యో పోగొట్టుకున్నాను అన్నవి అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి. నీ దగ్గరే ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు. నా తండ్రి నీకేది తక్కువ చేయడు. నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యాల మీద మనస్సు పెట్టి నీ కోసం నీ స్వార్థంగా ధనవంతుడిలాగా ఆలోచించకుండా నువ్వు నేనేమైపోయినా పర్వాలా 10 మంది బాగని సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మనసు కలిగి ఆరాటపడతావో అది నా దేవుడు చూస్తాడు. నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు. ఈ పిచ్చోడికి ఎప్పుడు నా పిచ్చే. ఆత్మల రక్షణ వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, వాళ్ళకి అందించాలా, వీళ్ళకి అందించాలా, సువార్త చెప్పించాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఎప్పుడు నా ధ్యాసే. వీడికి అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవి ఏం ఆలోచించడు, ఇబ్బందులు ఉన్నాయి, ఏం ఆలోచించడు, ఎట్లా వీని గతి ఏమిటి అని నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తావో నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు నువ్వు ఆయన ఎరక్కముందే నీ గురించి ఆలోచించినోడు నువ్వు ఆయన ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చుచున్నప్పుడు మరి నిశ్చయముగా నీ గురించి ఆలోచించును కదా. సందేహం ఎందుకు? కానీ నేటి సంఘం, సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తున్నది సువార్త. సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తుంది ఆత్మల రక్షణ కార్యం. చాలా మీటింగ్లు అవుతున్నాయి, చాలా కూటాలు అవుతున్నాయి, హడావుళ్ళు భారీగా జరుగుతున్నాయి, కానీ ఆత్మల రక్షణ కార్యం ఏది? ఇంతమంది జీవితాలు రక్షించబడ్డాయన్న సాక్ష్యం ఏది? కానీ మనం అలా ఉండొద్దు బిడ్డ. అయిపోయింది, నేను ముగిస్తున్నాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి. చాలా చురుగ్గా ఉంటారు మీరు, నాకు తెలుసు. మనం అలా ఉండొద్దు. మన ఊపిరి ఉన్నంత వరకు 3 కారణాలను బట్టి అన్నాను. మొదటి కారణం ఆత్మల రక్షణ కోసం. నశించిపోతారు. మనం నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు. మనం నిద్రపోతే వాళ్ళు నాశనం అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిద్రమత్తులై జోగుతున్నారు. వాళ్ళని రక్షించాలి మనం. కాబట్టి మనం ప్రార్థించుట యందును, ప్రేమ చూపుట యందును, ప్రకటించుట యందును విశ్రమించక కష్టపడాలి. ఎందుకంటే ఆత్మలను అగ్ని నుంచి కాపాడటానికి, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించడానికి ఇది మొదటి కారణం. రెండవది, రేపు దేవుని ముందు నిలబడినప్పుడు బళా కష్టపడ్డావని నా తండ్రి మెచ్చుకోవటానికి. 2, మూడవది, నా యేసయ్య సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి.
అన్ని జనులు దేవుడే కదా, అన్ని జనులకు దేవుడే కదా, అన్ని జనుల కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా. ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు జాగ్రత్తగా నువ్వు, ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు కష్టపడి ప్రకటించకపోతే, మన దాకా వార్త తేకపోతే మనం పోయేవాళ్ళం ఇంకా పాతాళానికి. ఏమండి? కానీ అలా ఆగల వాళ్ళు రెయ్యి పగలు తేడా లేకుండా, తిన్నామా తినలేదన్న ఆలోచన లేకుండా తిరిగి ప్రకటించి కష్టపడి సాక్ష్యం ఇచ్చి దేవుని మయంపరుచుకుంటూ ఆయన రాజ్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగారు. మన చెవుల దాకా వాక్యం వచ్చింది, మనం మారు మనసు పొంది రక్షించబడ్డాం. వారి ప్రయాస ఫలాన్ని పొందిన మనం ప్రయాసపడొద్దు. మనకు ముందు పోయిన వాళ్ళని ఉంచితే మనకన్నా బాగా చేద్దురు, కానీ వాళ్ళకి సమయం అయిపోయింది, తీసేసుకున్నాడు వాళ్ళని. ఇప్పుడు సమయం మనది, మనకిచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్నా పాడు చేసుకున్నా మనమే. అన్ని జనుల కోసం కూడా యేసు ప్రాణం పెట్టాడు. ఆ సిలువను వాళ్ళు మన దాకా తెచ్చారు కనుక మనం బతికిపోయాం. ఇప్పుడు మన వారి దగ్గరికి మనం మోసుకెళ్ళాలి ఆ సిలువను. ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు. అన్ని జనుల దగ్గరికి ఆ సిలువను మనం మోసుకెళ్ళాలి. ఇదిగో నీ కోసం బలి అయిన నా ప్రభు. ఇదిగో కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడగలవు. ఒక చిన్న మాట చెప్తున్నా, ప్రజలు మారారా మారలేదన్నది దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ లెక్క ఏంటో తెలుసా? విత్తనాలు ఇచ్చి చల్లమన్నాడు, స్తోత్రం, చల్లు, మొలకెత్తినయా లేదన్నది యజమాని చూసుకుంటాడు. నీ కూలి నీకు ఇస్తాడు, నీ కష్టార్జితం నీకు ఇస్తాడండి. ప్రభు చెప్పింది చెయ్యి. ఎంతమందికి అర్థమైంది? మీ మనసును అలాగ సిద్ధపరచుకోండి. నేను ప్రభు కార్యాల మీద మనసు పెట్టాను, నా కార్యాలను దేవుడు అశ్రద్ధ చేయలే, ఈ రోజుకి అశ్రద్ధ చేయలే. నెల రోజుల తర్వాత నాకేం అవసరమైద్దో నెల రోజులకు ముందే నాకు అందుబాటులో తెచ్చి పెడతాడు మహారాజు. నీ పని అట్టుందయ్యా, మరి మాకేందో, మరి మాకు నెల రోజులు కాదు సంవత్సరాలు కూడా ఇట్లా అనవాకండి. నేను పెట్టినట్టు మైండ్ పెట్టి నువ్వు కూడా నేను ఆలోచించుకో, నాకేముంది, ఏం తిన్నాను, ఏం ధరించాను, ఏం కట్టుకున్నాను, ఎలాగిదే అని నాకు ఆలోచన లేదు. నెల రోజుల తర్వాత ఏం అవసరమైద్దో మొత్తం సమకూర్చి పెడతాడు. కరోనా టైంలో సంఘం బ్రేక్ అయిపోయి విశ్వాసులు మందిరానికి వచ్చే పరిస్థితి ఉండని రోజులు రాబోతున్నాయని నాకు తెలియదు. మరి సంఘం అంతా ఇళ్ల దగ్గర ఆగిపోతారు, రోడ్ల మీద తిరగాతి కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళాతి కాదు, ఎవడికాడు మాస్కులు వేసుకొని తిరగాలి. ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలియదు నాకు. మరి ఇలాంటి రోజులు వచ్చినప్పుడు సంఘానికి సువార్త ఎట్లా, సంఘానికి వాక్యం ఎట్లా? కరెక్ట్గా ఇది బ్రేక్ అయ్యే నెల రోజులకు ముందు పిల్లలు ఎందుకు ప్రేరేపించబడ్డారు? లైవ్ ఇచ్చే సామాగ్రి కొందామా మనం అనుకుంటూ వచ్చారు. అవి మనకెందుకురా, మనం రహస్యంగా చేద్దాం అనుకుంటే రోడ్డు ఎక్కడం ఎందుకురా, మనకే వద్దులే అన్న. మన తెలివి చూడు, నా తెలివి. దేవుడే వాళ్ళని ప్రేరేపించి తెచ్చాడు. ఎట్లన్నా మనం కొన్ని సామాన్లు తీసుకుందాం అని అడిగారు. వాళ్ళు ఇంతగా అడుగుతున్నారు, సరే తెచ్చుకోకుండా అన్న. తెచ్చాట పెట్టారు. కరెక్ట్గా 4 వారాలు గడిచింది. 2020 మార్చి 22 ఆదివారం అన్ని క్లోజ్, చర్చిలు బ్రేక్ చేయండి అన్నారు. ఎవరు చర్చిలకు లేదు, మసీదులు లేదు, గుళ్ళకు లేదు, ఎక్కడెక్కడ బ్రేక్ అన్నారు. ఇప్పుడు ఎట్లా మరి సంఘాన్ని ఎట్లా కలుసుకోవాలి? దేవునికి స్తోత్రం. ఇక లైవ్ ఇచ్చే పరికరం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది, లైవ్ సామాగ్రి అందుబాటులోకి వచ్చినాయి. కెమెరా సెట్ చేసి ఎవరు లేరు, పరిచయాలు కొద్దిమంది వచ్చి కూర్చున్నారు. ఆ కెమెరా ముందు కూర్చొని మాట్లాడితే మొత్తం సంఘంలో చాలామంది లైవ్లోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడు, దేవుడు ఒక నెల రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆ కార్యాన్ని ముందే గుర్తించి తన పరిచర్య విషయమై ముందుగానే ఎలా రెడీ చేసి పెట్టాడు చూడు. ఆ సామాగ్రి ఇప్పించి కూర్చున్నాడు ఆయన. అరే, నెల రోజుల తర్వాత ఇది నీకు అవసరమైద్ది, సంఘ బాధ్యత నీవు నెరవేర్చడానికి ఇదిగో లైవ్ ద్వారా నీవు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది. మన లైవ్ ఎప్పుడు తెలుసా? 2020 మార్చి 22 ఆదివారం రోజున మొదటి లైవ్ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కరోనా పోయింది, ఇంకా లైవ్ ఎందుకులే అనుకుంటే
ఓ అబ్బా, అనేక మంది కనెక్ట్ అయిపోయారు, లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు ఈ లైవ్ల ద్వారా, వీడియోల ద్వారా. ఇక ఆపాతి కాల, ఇక అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా లైవ్లో కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్లా మనకి ఏది కావాలో ముందే సిద్ధపరిచి పెడతాడు ఆయన. అర్థమైందా? కాలేదా? అర్థం కాకపోయి నీకు చేయగలిగింది ఏం లేదు, అంతే. పైకి లేచి నిలబడండి. ఇంకా అమ్మయ్యా, యేసు రక్తమే చేయం, అయిపోయిందయ్యా అనుకుంటున్నారా? అనుకోకండి, లేండి, పైకి లేండి. మీకేం ఆలోచన వచ్చింది? ఏం అర్థమైంది? దేవుడు మొత్తుకుంటున్నాడు, ఒరే బాబా, నేను యూదులకే, క్రైస్తవులే కాదు, అన్ని జనులకు నువ్వు దేవుడనే. మీరు నన్ను వారి యొద్దకు పరిచయం చేయాలి, మీరే తీసుకెళ్ళాలి. నేనే మీ దేవుడను, మీరే నా సాక్షులు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. కుటుంబం కూడా పెట్టుకోలేదండి యేసన్న గారు. భార్య పిల్లలు అనే ఈ జంజాటం తగిలించుకుంటే ఫ్రీగా సేవ చేయలేననుకున్నాడు. ఏం సంగతో అది కూడా పెట్టుకోలే. ఆ కుటుంబ ఆనందాలు కూడా వదిలేసుకొని, నా బ్రతుకు నీకు అంకితం ప్రభు అన్నట్టుగా తన జీవితం అంతా యేసు ప్రభు సేవకు అంకితం చేసి అనేక ప్రాంతాలు తిరిగి ప్రకటించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించాడు. దేవదాసయ్య గారు అంతే. అనేక మంది మనకు ముందు తరములో ఉండినటువంటి భక్తి పరులు ఎందరో తమ జీవితాలను అలాగా బలిపీఠం మీద కరిగించుకున్నారు, కాల్చి వేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారిని వాడుకున్నాడు, వారికి ఏది తక్కువ చేయలేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట అని చెప్పింది ఎంత సీరియస్ మ్యాటర్ అండి. తీర్మానం చేద్దాం ఈరోజు. డేవిడ్ లివింగ్స్టన్ గుండె దక్షిణాఫ్రికా ప్రజల కొరకు కొట్టుకుందని వాళ్ళు గుర్తించారు, ఆ గుండెను కోరుకున్నారు. మన హృదయం ప్రజల రక్షణ కొరకు విలపించాలి, ఆక్రోశించాలి, కొట్టుకోవాలి. నా సోదరి సోదరుడా, ఏం తిన్నాం, ఏం తాగాం, ఎంత సంపాదించాం, ఎంత అనుభవించాం అన్నది కాదు, అదంతా మట్టిపాలు. ధనవంతుడికి ఏం మిగిలింది? ధనవంతుడికి ఏం మిగిలిందండి? వ్యర్థుడైపోయాడు, స్వార్థజీవి. తన కోసం, తన భోగం కోసం, తన సుఖం కోసం బతికిన స్వార్థజీవి అగ్నిపాలయ్యాడు. సమాజ శ్రేయస్సు కొరకు తనకున్నదంతా కోల్పోయిన లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొన కొనిపోబడ్డాడు. ప్రియులారా, దేవుడు మనకేం తక్కువ చేయడండి. ఏదన్నా కొద్దిపాటి శ్రమలు ఎదురైనా ప్రభువుకు తెలియకుండా ఏవి రావండి. ప్రభువుకు తెలిసి అనుమతించాడు అంటే తప్పకుండా వాటిని ఆయనే తీసేస్తాడండి. అది రోగమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య అయినా, అది ఏ విధమైన కలత అయినా ఒక్కటే గుర్తుపెట్టుకున్న, నా తండ్రికి తెలియకుండా ఇది రాలేదు, ఆయనకి తెలిసి దీన్ని అనుమతించాడంటే ఇది నాకు అవసరమై ఉన్నది, అవసరం లేనప్పుడు ఆయనే తీసేస్తాడని ధైర్యం తెచ్చుకోండి. అది విశ్వాసం. విశ్వాసం అండి, విశ్వాసం. తప్పకుండా తీసేస్తాడు దేవుడు. నా తండ్రి నీకేది తక్కువ చేయడు. నేను పోగొట్టుకున్నాను అనుకున్నవి కూడా నీకు భద్రం చేసే ఉంచుతాడు. యాకోబు ఏమనుకున్నాడండి? యోసేపును పోగొట్టుకున్నాను అనుకున్నాడు. యోసేపు లేడు, ఇక యోసేపు లేడు అనుకున్నాడండి. కానీ యోసేపును ఐగుప్తులో భద్రం చేసి, ఏలికం చేసి యాకోబును అక్కడికి తీసుకెళ్ళి కలిపాడండి. మనకు ఆయన ఉన్నాడండి. మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు ఉన్నాడు. మనం చచ్చినా తిరిగి లేపేవాడండి ఆయన. మనం చచ్చినా తిరిగి లేపేవాడు ఆయన. ఆయన ఉన్నాడు. మనల్ని లేపుతాడు, మనం కోల్పోయిన మన వారిని కూడా లేపుతాడు. అంత నమ్మకస్తుడు. కలత చెందాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. నడుం కట్టండి, కార్యోన్ముఖులు కండి. ఆత్మల రక్షణ కొరకు దేవుని పని చేయడానికి నడుం కట్టండి. ఆత్మల భారంతో పరిగెత్తండి, సువార్తను అందించండి, దేవుని ప్రేమను చూపండి. మన దేవుడు యూదులకు, క్రైస్తవులకే కాదు, అన్ని జనులకు, సకల జనులకు ఆయన దేవుడని చాటండి. యేసు రక్షణ వార్తను లోకానికి చాటండి. సువార్త ప్రకటన అనే అగ్నిని చల్లారనీయకండి. ఆత్మల కొరకు ప్రార్థన, మూలుగుల విజ్ఞాపన అనే అగ్నిని చల్లారనీయకండి. లోకానికి దేవుని ప్రేమను చూపి ఆత్మలను రక్షించుట అనే అగ్నిని చల్లారనీయకండి. ప్రార్థనాగ్నిని,
ప్రేమ జ్వాలను, సువార్త జ్వాలను చల్లారనీయకండి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగా. దేవుడు తన పనిలో మనందరినీ విరివిగా వాడుకొనుగా. రేపు ప్రభు ముందు నిలబడ్డప్పుడు భళా నా కోసం కష్టపడిన నా కుమారి, నా కుమారుడు అని ప్రభు మన గూర్చి చెప్పునుగాక.